జై శ్రీ గణేశ జై మాతాజీ వెల్కమ్ టు అవర్ ఛానల్. రైట్ నో వరంగల్లో ఉన్నాం. వరంగల్లోని ఎంజిఎం హాస్పిటల్ పక్కనే మనకు దర్శన్ సింగ్ తెలుసు కదా, శ్రీ లక్ష్మీ గణపతి మేకింగ్ వర్క్ షాప్. సో ఇక్కడ మరి మట్టి విగ్రహాలు మాత్రమే వీళ్ళైతే తయారు చేస్తారు. వినాయకులకు సంబంధించి చాలా వెరైటీస్ విగ్రహాలు తయారు చేయడం జరిగింది. అలాగే ఈసారి దేవి నవరాత్రి ఉత్సవంలో భాగంగా మరి దుర్గామాత విగ్రహాలను కూడా వాళ్ళు స్టార్ట్ అయితే చేసినారు. అన్ని కూడా మట్టి విగ్రహాలే తయారు చేస్తారు. ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క డిఫరెంట్ గా అయితే ఉంటుంది. సో వాళ్ళు మేకింగ్ వర్క్ ఏ విధంగా స్టార్ట్ అయింది, సో ఎంతవరకు ఉన్నది, ప్రజెంట్ కొన్ని విగ్రహాలు అయితే రెడీ అయిపోయినాయి, కొంత బేసిక్ వర్క్ అయితే అయిపోయింది. సో ఎన్ని రోజుల వర్క్ కంప్లీట్ అవుతుంది అనేది అన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. మరి మీరు ఎవరైనా దుర్గామాత విగ్రహాలు పెట్టాలనుకుంటే నేను చెప్పిన లొకేషన్కి అయితే వచ్చేసి అడ్వాన్స్ బుకింగ్ అయితే చేసుకోండి. మీకు నచ్చిన మోడల్ని కూడా వాళ్ళు అయితే తయారు చేసి అయితే ఇస్తారు. సో ఇక మనం లేట్ చేయకుండా సో వర్క్ ఎట్లున్నది అనేది మనం అయితే చూద్దాం. సో ఆల్రెడీ ఒక విగ్రహం అయితే బయటికి వెళ్ళిపోతుంది, ఎందుకంటే మీరు అడ్వాన్స్ బుకింగ్ అయితే చేసుకొని ఆల్రెడీ వాళ్ళకి నచ్చిన మోడల్ని తయారు చేయించుకొని అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది. సో ఈ విగ్రహం వచ్చేసి ఎల్లం బజార్కి అయితే వెళ్తుందట. చూస్తున్నారు కదా, సో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత తొందరగా వచ్చేసి మరి అమ్మవారిని అయితే బుక్ చేసుకోండి. ఇంకొక విగ్రహం అయితే ఇక్కడ ఉంది, అమ్మవారి విగ్రహం. సో 5 ఫేస్ల అమ్మవారిని అయితే చూస్తూ ఉన్నాం, 10 చేతులు కంప్లీట్ గా. ఇక్కడ మనకు వచ్చేసి మనకు ఎల్లో, అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి పింక్. సో హంస పైన కూర్చున్నట్లయితే అమ్మవారిని అయితే చూస్తున్నాం మనం. సో జ్యువెలరీ వర్క్ కావచ్చు, కుందనం వర్క్ కావచ్చు, అంతా కూడా న్యాచురల్ గా అయితే ఉంది. చాలా బ్యూటిఫుల్ ఫినిషింగ్ అయితే ఇచ్చినారు. సో అమ్మవారి ఐస్ కావచ్చు, బొట్టు కావచ్చు, సో లిప్స్ కావచ్చు, సో ఎవ్రీథింగ్ మన ఎక్స్ట్రీమ్ డీటెయిల్స్ అయితే ఇచ్చినారు. చాలా బాగుంది. సో ఒకసారి అయితే హ్యాండ్స్ కూడా చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఆల్రెడీ ఇక్కడ మనకు కంప్లీట్ గా గడ్డితో తయారు చేసి అయితే ఉంచినారు. మనకు బాడీ వర్క్ అయితే అయిపోయింది, ఇంకా ఫేస్ వర్క్ ఉన్నది, అలాగే ఇంకా హ్యాండ్స్ కొంచెం వర్క్ అయితే ఉన్నది. కింద మనకు పులికి సంబంధించింది కూడా మనకు వర్క్ అయితే ఉన్నది. ఇక్కడ కంప్లీట్ గా గడ్డి మట్టి వరకు 2 కలిపి అయితే అయిపోయింది ఇక్కడ. సో ఇక్కడ ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క టైప్ అయితే ఉంటుంది. డిఫరెంట్ మోడల్స్ అయితే వీళ్ళు తయారు చేస్తారు. కంప్లీట్ గా ఇక్కడ మట్టితో అయిపోయిన విగ్రహాలు అయితే చూస్తూ ఉన్నాం. హ్యాండ్స్ వరకు కొంత బాడీ వర్క్ అయితే అయిపోయింది, ఇంకా వర్క్ చాలా అయితే మిగిలి ఉంది. చూస్తున్నాం కదా. సో చాలా పెద్ద పెద్ద విగ్రహాలు వీళ్ళు తయారు చేస్తారు. మనం లాస్ట్ ఇయర్ కూడా మంచి మంచి విగ్రహాలు అయితే చూసినాం. సో ఇగో ఇక్కడ అమ్మవారి చేతిలో త్రిశూలం చూడొచ్చు, చాలా బాగుంది. సో ఇక్కడ వాళ్ళైతే ఇక్కడ గడ్డిని అయితే రెడీ చేసుకుంటా ఉన్నారు. సో ఇక్కడ రథం లాగా అయితే వీళ్ళు తయారు చేస్తూ ఉన్నారు. ఇంకా చూస్తుంది ఇక్కడ భయ వాళ్ళు మనకు గడ్డిని అయితే ఫినిషింగ్ వర్క్ చేయడం జరుగుతూ ఉంది. సో ఆ గడ్డి, ఆ ఫ్రేమ్ సెట్ చేసుకొని ఆ గడ్డి పెట్టేసి ఈ దారంతోనైతే వాళ్ళు చుట్టూ అయితే కట్టడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ భయ వాళ్ళు మంచిగా ప్యాన్ అయితే ఏర్పాటు చేసుకున్నారు. సో ఇక్కడ అమ్మవారికి సంబంధించిన బాడీ వర్క్ అయితే జరుగుతూ ఉంది. సో ఇక్కడ భయ వాళ్ళు కూడా ఇంకా మిగతా వర్క్ కూడా చేయడం జరుగుతూ ఉంది. వాళ్ళంతా కూడా కర్రను అయితే రెడీ చేసుకుంటా ఉన్నారు, ఫ్రేమింగ్ చూస్తున్నాం కదా. సో ఇవన్నీ కర్రలు కూడా అంతా కూడా వాళ్ళు రెడీ చేసుకొని ఆ తర్వాత గడ్డి పెట్టేసి, ఆ తర్వాత మట్టి పెట్టేసి, ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్ళిపోతారు. చూస్తున్నాం కదా.